జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటల నుండి కొనసాగింది. మొదట 2 గంటల్లో 10% పోలింగ్ మాత్రమే నమోదవగా పలువురు సెలబ్రిటీలు, నేతలు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీత పోలింగ్ కేంద్రాల వద్దకు వెళుతూ పరిశీలిస్తుండగా ఆమెను అడ్డుకుని వెనక్కి పంపే ప్రయత్నం చేశారు పోలీసులు. వాళ్ళు వచ్చినాక మీరేం ప్రొడక్షన్ అన్నా? వాళ్ళు వస్తున్నారు పైకి, మీరేం ప్రొడక్షన్? ఎందుకు ఎవరిని ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్ చేస్తున్నారు. ఏంటి రౌడీ దానికి సపోర్ట్ చేస్తారా? ఎంత మీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నా కూడా అట్లాగేనా చేసేది? అంత భయం ఎందుకమ్మా? జెన్యున్ గా ఉండండి. వాళ్ళకి చేయొద్దు, మాకు చేయొద్దు. జనాలు ఎంత భయపడుతున్నారు. బోరుబండ మొత్తం బెదిరిస్తున్నాడు ఒక రౌడీ షీటర్. రౌడీ షీటర్ చావు కారణమైన బాబా కూడా అదే కదా, తన వల్లనే కదా. అట్లాంటి వాడిని హౌస్ అరెస్ట్ చేయకుండా బయటకు వదులుతారా? నీ ఇష్టం వచ్చినట్టు చేయ, మేము సపోర్ట్ ఉంటామని. ఇప్పుడు సపోర్ట్ చేస్తే కదా అట్లా చేసింది. రౌడీస్ని సపోర్ట్ చేసి కార్యకర్తలను కొట్టించి టేబుల్స్ తీసి ఇసిరేసి అట్లా కొట్టుకుంటారు ఎవరన్నా? లేడీస్ ని బెదిరించి ఆశా వర్కర్లు ఓటు అయిపోతే మిమ్మల్ని తీసేస్తాం. ఏందండి ఇదని? ఒక రౌడీ ఇదం తయారైంది ఆ సిటీలో. కాకముందే రౌడీ స్టార్ట్ అయింది, ఇక అయినాక ఎట్లా ఉంటది? 13వ తారీఖు వరకు ఎంత ఇబ్బంది పెడతారో పెట్టండి, మేము చూస్తాము. ఎంత భయభ్రాంతులు చేస్తాం.